ఏమండోయ్ నానిగా అఫీషియల్ వీడియో వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం చాలా తర్వాత నేను అనుకున్నది సాధించిన గోవాకి వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి అనుకున్నా. అది ఇప్పుడు నెరవేరుతుంది. సో ప్రజెంట్ అయితే నేను బస్సులో ఉన్నా. బస్సు అయితే చాలా నీట్గా ఉంది. మేబీ ఇంకా మొత్తం చూడలేదు. మీకు చూపిస్తా, బస్సు కూడా చూపిస్తా. మధ్యలో ఫుడ్ స్టాప్ దగ్గర ఆపుతారు కదా, అప్పుడు ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఓకేనా? సో గైస్, మనమైతే ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన బస్సు. చాలా నీట్గా ఉంది కదా మన బస్సు. ఇప్పుడైతే బస్సు ఎక్కిస్తున్నాం మనమైతే. సో గైస్, మనకైతే ఫుడ్ది చూపించినాం కదా, కోహినూర్ హోటల్ అని చెప్పేసి. సో మనకైతే ఫుడ్కి అయితే ఎక్కువ టైం ఇవ్వలేదు. అందులో బట్టి ఇంకా చాలామంది బస్సులో చాలామంది ఉన్నారు కాబట్టి ఒక 20 minutes ఏమో టైం ఇచ్చినారు. పోయి దన్నదన్న తినేసి దన్నదన్న వచ్చేసిండే. కానీ కొంచెం టైం ఉంటే వీడియో తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నా, కానీ కొంచెం మిస్ అయిపోయింది. సో ఏం లేదు, ఎక్కేసిన బస్సు స్టార్ట్ అయిపోయింది బస్సు కూడా. బస్సు మూడ్ ఆఫ్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఇది ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఈ టైంలో కొంచెం ఏంటంటే నార్మల్గా రూట్ ఇది నాకు తెలిసి లేదు. రూట్ కూడా బాగుంది. కోహినూర్ హోటల్ బస్సులో వస్తే ఇక్కడ ఆపుతారు. కోహినూర్ హోటల్ డాబాలు అని చెప్పేసి బెస్ట్, పర్లేదు, రీజనబుల్ ఉంది ప్రైస్ కూడా, మరి అంత ఏం లేదు. ఓకే, మీరు వస్తే ఇక్కడ తినవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సరే ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా, రేపు పొద్దునే మనం ఉంటే రేపు పొద్దునే చూసుకో, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఇక్కడ మన గోవాలో కలుసుకుందాం. ఓకే, గుడ్ నైట్, బాయ్. సో గైస్, పొద్దున్నే నాకు ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించిందో చూడుర్రి. అబ్బా, నిజంగా అంటే బస్సు జర్నీలో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మనం ఇంకా కార్ జర్నీలో ఇంకెంత బాగుంటుందో. ఈ యూటర్న్లకే ఎట్లుందనంటే వేరే లెవెల్గా ఉంది. యూటర్న్లు కూడా నిజంగా అవి చూడు, అంత డౌన్లో కూడా యూటర్న్ తీస్తుంది బస్సు. నిజంగా ఎన్నెన్నో అడ్వెంచర్లు అనుకుంటాం, కానీ మనం చేసే అడ్వెంచర్ల కన్నా మనతో పాటు చేసి అంటే డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి అదైతే పెద్ద టాస్క్ అది. ఆయన ఒక్కరు నమ్ముకొనే మనం ఇంతమంది బస్సులో కూర్చుంటారు కదా. బాబు నిజంగా చెప్తున్నాను కదా, వేరే లెవెల్గా ఉంది. కొండలు వలగొట్టేసేసి చేసినారు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. చాలామందికి చాలా అంటే చాలా 90% నాకు తెలిసి నా దోస్తాన్లో ఒక 60-70% గోవాకి వెళ్ళారు. సో 90% పీపుల్స్ మొత్తం తెలంగాణ, ఆంధ్ర కలిపేసి మొత్తం చాలా గోవా అంటే అందరికి తెలుసు. సో నిజంగా చెప్తున్నాను కదా, నేనైతే ఫస్ట్ టైం గోవాకి వచ్చిన. అంటే చాలామంది గోవా అంటే ఏముంటుంది అనుకుంటారు, కానీ నిజంగా ఎన్నెన్నో ఘాట్ రోడ్లు చూసి ఉన్నా, కానీ ఇలాంటి ఘాట్ రోడ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. సగం ఎండ, సగము ఇది ఏమంటారు నీడ ఉండేసరికి వేరే లెవెల్ కనిపిస్తుంది నాకైతే. ఇదే వచ్చేసి మనకి ఇప్పుడు టీ పాయింట్. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రేకింగ్, ఈయన్నే ముఖం కడుక్కొని ఇంత ఛాయ్ తాగేసి వెళ్ళిపోవాలి మనము. చూడు ఎంత పీస్ఫుల్గా ఉందో, నిజంగా మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ లేచి బస్సులో ఫస్ట్ చూపించిన అప్పుడు అది. ఇప్పుడు బస్సు స్టాప్ ఇదే. ఈయనే లేచి ఇంత ముఖం కడుగు వేసుకొని ఛాయ్ తాగి ఇంత 1-2 బిస్కెట్లు తిని బయట పడితే అయిపోతుంది అని చెప్పేసి అని అనుకున్నాం. 2 నిమిషాలు బయటకు వచ్చి నిలబడ్డా కదా, 2 నిమిషాలల్లా ఎట్లా దుమ్ము లేచి మొత్తం ముఖం మీద పడుతుందంటే, ఎందుకంటే ఇక మొత్తం మహారాష్ట్ర అంటే ఇక దుమ్ము కర్ణాటక అంతా మట్టి ఎర్రమట్టి కదా, ఎక్కడ చూడినా సరే ఎంత మట్టి ఉందంటే. కానీ ఇంకోటి ఏదైనా కొండల మధ్యలో ఆపేసరికి మొత్తం 1 వే రూటు ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజంగా చెప్తున్నాను కదా. ఇది వచ్చేసి మన బస్సు లోపట చూడండి ఎంత లైటింగ్ ఉంది, ఎంత బాగుందో. స్లీపర్ బస్సు ఉంది మొత్తము. ఇప్పుడు చూడండి ఒకసారి మన బస్సు లోపల నుంచి మన వ్యూ పాయింట్ చూద్దాము. బస్సు లోపల నుంచే ఎంత మంచిగా ఉందని చెప్పేసి అనుకున్నా, కానీ దిగాలి అనుకున్నా. బస్సు దిగేసి కూడా చూపించిన. ఇక
ఒక గంట సేపు అట్లా మళ్ళీ పడుకొని మళ్ళీ లేచే వరకు డైరెక్ట్ ఏడున్నామంటే అబ్బో గోవాలోకి వచ్చిన ఏందబ్బా ఇవన్నీ కనిపిస్తుందని చెప్పి నేను చూసి షాక్ అయ్యేసరికి లొకేషన్లో చూస్తే లొకేషన్లో గోవా అని కనిపించింది. అరే అమ్మ అది చూసేసరికి అంటే గోవా బార్డర్ దగ్గరకు వచ్చేసినాము. ఇది ఇట్లయితే కనపడని చెప్పేసి నేను ఏం చేసిన నేను ఇక మొత్తం అంటే మన మ్యాప్లో ఓపెన్ చేసి చూస్తే దగ్గర దగ్గర గోవా దగ్గరకు వచ్చేసినాం. అంటే గోవాకి స్టార్టింగ్ ఇది ఒక రివర్ ఉంటుంది, రివర్ సముద్రం సంథింగ్ ఏదో ఒకటి అనుకో. కానీ అది కనిపించింది. ఇక బండ్లు కూడా అన్ని బండ్లు చూస్తుంటే గోవా ఏమంటారు గోవా బండ్లు చాలా కనిపించేసినాయి. అరే మొత్తానికైతే గోవాకైతే వచ్చేసినాం కదా అని చెప్పేసి అని ఫుల్ అంటే లోపల చెప్పుకోలేను కానీ ఫుల్ ఖుషి ఉండే. అంటే ఫస్ట్ టైం గోవాకి వస్తున్నా లైఫ్లో ఫస్ట్ టైం. చాలామందికి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి గోవా అంటే ఒక ఎగ్జైట్మెంట్. అబ్బా గోవాకి పోతున్నా ఆడ ఏమున్నా లేకున్నా కానీ గోవాకి పోతున్నా అని చెప్పేసి అని ఒక ఆతృత ఏమంటారు మస్తు ఉంటే చాలా మటుకు. నాకైతే నిజంగా చెప్తున్నా కదా నాకు కూడా అట్లాంటి ఎగ్జైట్మెంట్ ఉంది. నేను మొత్తం ఈ బస్సుల నుంచి చూస్తుంటేనే నాకు మస్తు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ షిప్స్ ఉన్నాయి కదా, ఈ షిప్పులు కూడా సముద్రంలో ఇప్పుడు ఇలా ఇక అనుకున్నా కానీ ఇలా సెట్ కాదు మనకి. ఏంటంటే తెలియకుండా మనం ఫస్ట్ టైం పోయిన చాలా స్కామ్ అవుతారు అని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని చెప్పేసి నేను నార్మల్గా ఇప్పుడు ఇలా దీన్ని అనుకోలేదు, వేరేది అనుకున్నా. అది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను. సో ఇది గోవా. నేనైతే గోవాలకైతే వచ్చేసిన. ఇన్ని రోజులు గోవా పోవాలనుకున్నా. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. డ్రీమ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇది ఓన్లీ డే 1 అనుకోండి, పార్ట్ 1 అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ అటు ఇటు చేసి గోవాలో అయితే అడుగు పెట్టిన. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు వీడు ఇంతగానో ఇట్లా హ్యాపీగా అవుతున్నానంటే ఎవరికైనా గోవా అరే తిప్పి కొడితే 1000 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు అలాంటిది ఒకరోజు దానికి టైం పోయేదానికి ఎందుకు ఎంతగానో అంటే గోవాలో చాలా మందికి ఎట్లుంటో తెలియదు ఏం కథ అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఎనీవే సో ఫైనల్గా అయితే నేను గోవాలకి అయితే అడుగు పెట్టేసిన. అబ్బా ఇక్కడ ఏమేమి ఉంటాయో అంటే నేను పోయే ప్లేసులు చూపిస్తా, నేను తిరిగే ప్లేసులు చూపిస్తా, నేను చేసే ఎంజాయ్మెంట్ చూపిస్తా. ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ తర్వాత కలుసుకుందాం గోవా పార్ట్ 2లో. ఓకేనా? బాయ్ బాయ్.